డాట్ మెథడ్లో ఎడిషన్ ఈజీగా ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 67, 74, 89 ఇలా ఇచ్చి మనకి ఎడిషన్ చేసేటప్పుడు మనం నార్మల్గా అయితే ఏం చేస్తాము, 9 + 4 13, 13 + 7 10 20 అని యాడ్ చేస్తూ పోతాం నార్మల్ మెథడ్స్లో అయితే. కానీ మనకి వేదిక్ మ్యాథ్స్లో అయితే మనం ఎప్పుడు కూడా చేసేది లెఫ్ట్ టు రైట్ చేసుకొని వెళ్తాం. ఫస్ట్ ఇటు సైడ్ ఉన్న పార్ట్ తీసుకుంటాం. 8 + 7 + 6 మనం చేయాలి. ఇక్కడ డాట్ని వాడాలి. ఎక్కడ 10 వచ్చిన దగ్గర మనం ఒక డాట్ పెట్టుకోవాలి. అది ఏ విధంగా చేయాలి అన్నది మనం ఇక్కడ నేర్చుకుందాం. 8 + 7 15 అవుతుంది. 15లో 10కి బదులు ఒక డాట్ పెట్టుకొని 5ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. 5 + 6 11 అవుతుంది. మన దగ్గర ఇంకా 10 అయిపోతే 1 ఉంటుంది. సో ఎన్ని డాట్స్ ఉన్నాయి టోటల్గా? 2 మీన్స్ 20. ఇప్పుడు ఈ లైన్ని మనం చేద్దాము. 9 + 4 13 అవుతుంది. 13లో 10కి ఒక డాట్ పెట్టుకున్నాము. 3ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తున్నాము. 3 + 7 20 కాబట్టి 2 డాట్స్ పెట్టుకున్నాం. 20 అయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాలెన్సింగ్ రూల్ తెలుసుకున్నాం కాబట్టి దాన్ని చేస్తున్నాం. 0 ఈ 2ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసేయండి. 21 + 2 23. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ మెథడ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే మనము ఎడిషన్ చేసేటప్పుడు 34 + 3 అన్నప్పుడు 34, 35, 36, 37 పెద్ద పెద్ద నెంబర్లు చెప్పక్కర్లేదు. ఓన్లీ 1 to 10 నెంబర్స్లోనే మనం ఎడిషన్ చేస్తూ ఈజీగా ఎడిషన్స్ ఎంత పెద్దవైనా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ని కూడా మనం తెలుసుకుందాం. ఇలా పెద్ద నెంబర్ ఇచ్చారు, ఎక్కువ ఆన్సర్ వస్తుందని మనం భయపడక్కర్లేదు. చాలా ఈజీగా ఎడిషన్ అన్నది మనము చేయొచ్చు. 9 + 7 16. 16లో ఒక డాట్ పెట్టుకున్నాము అంటే దాని అర్థం 10కి ఒక డాట్ పెట్టుకుని 6ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. 9 + 6 15. 15లో 10కి ఒక డాట్ పెట్టుకొని 5ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. 5 + 8 ఎంత అవుతుంది? 13. 13లోని 10కి డాట్ పెట్టుకొని 3ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. 3 + 7 10. ఇక్కడ మరి ఇంకా మన దగ్గర నెంబర్స్ ఏం లేవు, 6 ఒక్కటే ఉంది. సో ఎన్ని డాట్స్ పెట్టుకున్నాము? 4 డాట్స్. 4 డాట్స్ అంటే 40 + 6 పైన ఉంది కాబట్టి అదొకటి. నెక్స్ట్ ఈ లైన్ చేద్దాము. 5 + 9 14కి 10కి డాట్ పెట్టుకొని 4 క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. 10 అయింది ఇక్కడికి. సో మన దగ్గర నెంబర్స్ ఏం లేదు. నెక్స్ట్ 9 + 4. 9 + 4 ఎంత అవుతుంది? 13. 13లో 10కి డాట్ పెట్టుకుని 3ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని 7కి యాడ్ చేసాం. మరి ఇంకా మన దగ్గర ఉన్న నెంబర్స్ అన్నీ అయిపోయాయి. సో టోటల్ ఎంత వచ్చింది? 40. మరి ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ యూజ్ చేసుకొని యూనిట్స్ ప్లేస్లో ఉండే నెంబర్ని ఫస్ట్ రాస్తున్నాము. దెన్ నెక్స్ట్ 10th డిజిట్లో ఉండే నెంబర్ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తే 50. 500 ఇదా అంత. చాలా పెద్ద లెక్కల్ని కూడా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ ఈ సమ్ ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ మనం లెఫ్ట్ టు రైటే చేస్తాం ఈ లెక్కనైనా. డాట్ పెట్టుకుని 5ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. 5 + 7 12. 2ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. 11 అయింది. 11లో ఇంకా 1 ఉంది. సో 31. 1 2 3. 3 డాట్స్ మీన్స్ 30. మన దగ్గర ఉన్నది 1 31. నెక్స్ట్ 9 + 3 12 అయింది. 2ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. 2 + 3 5. 5 + 6 11. సో 2 1 21. ఈ లైన్ చూద్దాం. 5 + 6 11. డాట్ పెట్టుకుని 1ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. 5. 5 + 7 12. 2 ఉంటుంది. 1 2. సో 1 2. 2 డాట్స్కి 20. మన దగ్గర 2 అన్నది క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ రూల్ యూజ్ చేసి చేద్దాం లెక్కని. 2 యూనిట్స్ ఇట్లో రాసేస్తాం. ఈ 2ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయండి. 21 + 2 ఎంత అయింది? 23. 2. దెన్ నెక్స్ట్ అంటే 23 అయింది కదా. ఈ 3ని ఇక్కడ మనం రాసాము. ఈ 2ని మళ్ళీ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తాం. 31 + 2 33. దిస్ ఈజ్ ద ఆన్సర్.